మనల్ని హింసించే వాళ్ళకి నిత్య నాశనాన్ని నిర్ణయించాడు. ఆ నిత్య నాశనానికి వాళ్ళు ఎందుకు అర్హులో ఆ కార్యాలు వాళ్ళు చేయాలి, వాళ్ళని చేయనీయాలి. వాళ్ళకు వాళ్ళే రుజువు చేసుకుంటున్నారు నాశన పాత్రులు అని. అర్థమైందా? ఇవన్నీ జరగనిచ్చి ఒక్కసారిగా తీర్పు స్టార్ట్ అయింది. ఆ తీర్పు స్టార్ట్ అయినప్పుడు ఓ ఓ ఓ ఓ ఓ అని కొట్టుకున్న వాడికి ఆన్సర్ రాదు. అంత భయంకరంగా ఉంటది. ఎందుకంటే దేవుడు కూడా కోపపడతాడు. అయితే పగ అంటే ఏంటో తెలుసా? వాయిదా వేయబడిన కోపం. దేవుడు ఈ హింస చేసే వాళ్ళందరినీ ఓకే చేయండి అని డేట్ ఒకటి రాసి పెట్టుకుంటాడు. నిన్ను తంతాను, నీకు దరువు వేస్తాను, కానీ ఫలానా డేట్లు వేస్తా, ఈ లోపు నువ్వు ఎంతైనా సాగించుకో, చూస్తా. నువ్వు సాగించుకునే దాన్ని బట్టి నీకు శిక్ష ఉంటది, దరువు ఉంటది. ఓకే, కానీ అయితే దరువు ఇప్పుడు కాదు, నీకు డేట్ ఇస్తా, ఆ డేట్ లో అప్పుడు నీకు స్టార్ట్ అయింది, అప్పటిదాకా నువ్వు సాగించుకో, ఓకే, టైం నీది.